Hello, my dear students. I warmly welcome you to CR Digital Classes. So now in this lecture, we are going to discussing problem based on the change of coordinate vector from B to C. Already in the previous lecture, we discussed the theorem based on the change of coordinate vector from B to C. Now we are going to discussing the problem based on that theorem. Okay. So observe the statement first of all. Consider two bases as capital B is equal to B1, B2 and capital C is equal to C1, C2 for a vector space capital V such that the first vector is defined as B1 is equal to 4C1 plus C2. Okay. B2 is defined as minus C1 plus C2. Minus C1 plus C2. Okay. So therefore, suppose small x is equal to 3b1 plus b2. That value we can write in the format of b coordinate vector of small x is equal to 3, 1, where 3 is the coefficient of b1 and 1 is the coefficient of b2. Then we have to find out the c coordinate vector of small x. Already we have the small x equation. For that small x, we have b coordinate vector. B coordinate vector అంటే మనకు అక్కడ b1 b2 యొక్క సఫిక్స్ లేదు. సారీ b1 b2 యొక్క కోఎఫిషియెంట్స్. సి కోఆర్డినేట్ వెక్టర్ అంటే c1 c2 యొక్క కోఎఫిషియెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మన ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ది ఫైండ్ ద చేంజ్ ఆఫ్ ద కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C to B. Find the change of coordinate matrix from C to B. You know very well from B to C. Change of the coordinate matrix from B to C you know very well. We can calculate directly with the formula. But here asking change of the coordinate matrix from C to B. Okay, to find this C to B, so we have to find the inverse of this matrix. First of all, we have to find that the change of matrix from B to C. First of all, B నుంచి C కి ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది మనకి ఏంటంటే C to B అని చెప్తాం. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది మనకు. సో ఎగ్జామినేషన్ లో షార్ట్ ఆన్సర్ కి చాలా సార్లు రిపీట్ అయింది ఈ కాన్సెప్ట్ మీద. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది స్టూడెంట్లకి ఇక్కడ. ఎందుకంటే 2 బేసెస్ ఉన్నాయి, రీప్రజెంటేషన్స్ సిమిలర్ గా ఉంటాయి. ఓకే, సో దేర్ఫోర్ లెట్స్ స్టార్ట్ ద solution of this problem. Given basis of a vector space capital V or capital B is equal to B1 B2 comma C is equal to C1 C2, where the first vector B1 is defined as linear combination in the format of the vectors in C. So therefore 4C1 plus C2. And the second vector B2 is defined as linear combination of the vectors in C. So therefore minus 6C1 plus C2. అంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూడండి, దిస్ ఫస్ట్ డయాగ్రామ్ ఫిగర్ 1. ఓకే, సో దిస్ సెకండ్ డయాగ్రామ్ ఫిగర్ 2. ఓకే, సో దేర్ఫోర్ ఈ ఫిగర్ 1 లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే B1 B2. ఇక్కడ సో వాట్ ఎవర్ వీ హావ్ B1, సో హియర్ ద పాయింటింగ్ B1 ఈజ్ నథింగ్ బట్ 4C1 ప్లస్ C2. ఓకే, 4C1 ప్లస్ C2. ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ మనకు B1. ఆ B1 యొక్క పాయింట్ ఏంటంటే మనకు 4C1 ప్లస్ C2. నెక్స్ట్ B2 అనేది ఇక్కడ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఇక్కడ మనకు B2 అనేది ఇక్కడ ఉంది. ఓకే, అప్వర్డ్స్. సో ఫ్రమ్ ఆరిజిన్ నుంచి B2 అనేది అప్వర్డ్స్ ఉంది కాబట్టి దాని యొక్క మైనస్ 6C1 ప్లస్ C2. మైనస్ 6C1 ప్లస్ C2. వాటిని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం అనేది ఇక్కడ ఫిగర్ 2 లో మీకు క్లియర్ గా ఇచ్చాం. ఫిగర్ 2 లో ఫిగర్ 1 విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ B అమ్మ, ఫిగర్ 2 అనేది విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ C. ఓకే, క్యాపిటల్ బేసిస్ లోనేమో మనకు బాక్సెస్ బ్రాడ్ గా ఉంటాయి, క్యాపిటల్ బి లోనేమో బాక్సెస్ మనం యూనిట్ బాక్సెస్ స్మాల్ గా తీసుకున్నాము. సో దేర్ఫోర్ దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది క్యాపిటల్ బేసిస్ క్యాపిటల్ బి హ్యాస్ ద బిగ్గర్ అండ్ క్యాపిటల్ సి ద స్మాలర్. ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క బాక్స్ ని అక్కడ 4-5 బాక్సెస్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు క్యాపిటల్ సి లో. సో దేర్ఫోర్ ఇక్కడ ఆరిజిన్ నుంచి చూసుకుంటే మీకు C1 అనే వెక్టార్ ఉంటది, C2 అనే వెక్టార్ యూనిట్ డిస్టెన్స్ లో ఉంటాయి ఆరిజిన్ నుంచి. నెక్స్ట్ ఇది డౌన్ సైడ్ లో మీకు 2C1, ఇక్కడ మీకు 2C1 ఉంటది, ఇది మీకు 3C1. సో దిస్ వాల్యూ ఇస్ 4C1, దిస్ వాల్యూ ఇస్ 5C1. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ యూ హ్యావ్ 6C1. సో ఇన్ ద డౌన్వర్డ్స్ ఓన్లీ. నెక్స్ట్ అప్వర్డ్ చూసుకోండి, అప్వర్డ్స్ ఎక్స్ యాక్సిస్ పైన మీకు ఫస్ట్ క్వాడ్రంట్ లో C2, దిస్ వాల్యూ ఇస్ 2C2 and this value is 3C2 and this value is 4C2. Why? Because
Here we have to take up to 4c2 and 6c1. Here minus 6c1 is there. Minus 6c1. Okay. So minus 6c1 plus c2. Okay. We can take this value. Total capital C లో ఉన్న 6c1 పాయింట్ మనకి ఏమని చెప్తామంటే ఇక్కడ ఉన్న b1 పాయింట్ అని చెప్తాం. ఓకే. సో నెక్స్ట్ దాని కోఆర్డినేట్ వెక్టర్ మనం ఏమని చెప్తామంటే b2 కి మనం ఏమని చెప్తామంటే 4c2 ని కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ స్మాల్ x అనే వెక్టర్ మనం రీచ్ అవ్వాలి అంటే ఫ్రమ్ ద ఫిగర్ టు రీచ్ దట్ స్మాల్ x వెక్టర్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఇక్కడ స్మాల్ x అనే వాల్యూ ఉంది కదా, ఈ స్మాల్ x అనే వాల్యూని ఫ్రమ్ ఫిగర్ 1 నుంచి మనం ప్లేస్మెంట్ ఎలా ఇండికేట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫిగర్ 1 లో స్మాల్ x ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది మనకు. ఆ ప్లేస్మెంట్ ని మనం ఫ్రమ్ ఆరిజిన్ we can indicate in this format. From origin you can observe carefully. From origin, so we can travel through b1 line. b1 ఇది 2b1 అవుతుంది మనకు, 2b1 ఈ పాయింట్ 3b1 అంటే ఫ్రమ్ ఆరిజిన్ నుంచి 3b1 కి రీచ్ అయ్యాం అంటే అదేమంటే ప్లస్ 3b1 అన్నమాట. నెక్స్ట్ 3b1 నుంచి b2 రోల్ అంటే b2 సైడ్ ఇక్కడ డౌన్వర్డ్ ట్రావెల్ చేస్తేనేమో b1 అని యూజ్ చేస్తాం, అప్వర్డ్ ట్రావెల్ చేస్తే b2. ఎందుకంటే మనకు ఆరిజిన్ నుంచి అప్వర్డ్ అనేది మనకు b2, అప్వర్డ్ లో b2 ఉంది కదా, b2 అనే పాయింట్. సో అప్వర్డ్ లో ట్రావెల్ చేస్తాం. ఎంత డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి b2 కి ఎంత డిస్టెన్స్ ఉందో 3b1 నుంచి స్మాల్ x కూడా మనకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి 1b2 అని చెప్పేసాం. అంటే స్మాల్ x అనే పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఫస్ట్ 3b1 కి ట్రావెల్ అయినాం ప్లస్ అక్కడ నుంచి b2 కి ట్రావెల్ అయినాం. సో ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే మనకు స్మాల్ x. సో ఇన్ ద ప్రీవియస్ లెక్చర్స్ ఆల్సో వెన్ వి డిస్కస్డ్ అబౌట్ ద లీనియర్ కాంబినేషన్, ఎస్పెషల్లీ లీనియర్ కాంబినేషన్ అనే టాపిక్ ని డిస్కస్ చేసినప్పుడు వెనెవర్ యూ సెలెక్ట్ ఏ వెక్టార్ స్మాల్ x, ఆ వెక్టార్ ని మనం 2D డైమెన్షనల్ లో 3D డైమెన్షనల్ లో ఎలా పాయింటింగ్ చేయాలనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశా ఆ లెక్చర్ లో. సేమ్ ఇక్కడ స్మాల్ x అనే వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ ని 2D డైమెన్షనల్ లో ఎలా పాయింటింగ్ చేస్తున్నాం అనేది మీకు సింపుల్ గా లీనియర్ కాంబినేషన్ అని చెప్తే చాలా మందికి ఇమాజినేషన్ చేసుకోకపోవచ్చు, కానీ ఇట్లా డయాగ్రామాటిక్ ఫార్మాట్ లో ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఓహో దానికి ఇలా ఉంటది ఒక ఫార్మాట్ 2D డయాగ్రామ్ లో ఎగ్జిస్ట్ అని మీరు ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. ఓకే. సో దేర్ఫోర్ సిమిలర్ గానే b1 ఏదైతే b1 అనే వెక్టార్ ఉందో ఆ b1 అనే వెక్టార్ ని కూడా మీరు కొంచెం ఇమేజ్ ని జూమ్ చేశారనుకోండి, ఫిగర్ 1 ని జూమ్ చేసుకుంటే మీకు ఫిగర్ 2 ఇమాజిన్ చేసుకోవచ్చు, ఫిగర్ 1 ని జూమ్ చేస్తే ఫిగర్ 2 ఇమాజిన్ వస్తుంది. సో అట్లా b1 కి రాసుకోవచ్చు, b2 కి కూడా మనం పాయింటింగ్ ఇవ్వచ్చు అనమాట. సో దేర్ఫోర్ ఇన్ దట్ ఫార్మాట్ ద కోఆర్డినేట్ వెక్టర్స్ ఆఫ్ b1 అండ్ b2 ఆర్ విత్ రెస్పెక్ట్ టు c ఈస్ b1 ఓవర్ c ఈక్వల్ టు, ఎందుకంటే b1 అనే వెక్టార్ ఓన్లీ మనకు 4c1 ప్లస్ c2 అని ఇచ్చాడు కదా ఫ్రమ్ ద ప్రాబ్లమ్ అమ్మ. b1 ఈజ్ ఈక్వల్ టు 4c1 ప్లస్ c2. c1 c2 లేటివి క్యాపిటల్ సి అనే బేసిస్ లో ఉన్న వెక్టార్స్ కదా, అందుకని మనం సఫిక్స్ ఏమని మెన్షన్ చేస్తాం అంటే సి అనే సఫిక్స్ మెన్షన్ చేస్తాం. సో దేర్ఫోర్ b1 వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు, కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు 4 ఉంది ప్లస్ 1 ఉంది. ఓకే. ఏం లేదంటే ఇక్కడ ఏమన్నట్టు ప్లస్ 1 కాబట్టి ఆ రెండింటిని ఒక కాలమ్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తాం. ఓకే. సో 2/1 2 రోస్ ఉన్నాయి 1 కాలమ్. నెక్స్ట్ b2 అనే మ్యాట్రిక్స్ ఉంది, b2 అనే వెక్టార్ ఉంది మనకి ఇక్కడ b2 ఈక్వల్ టు, హియర్ యూ కెన్ సీ b1 ఆల్రెడీ we have completed. నెక్స్ట్ b2 ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ c1 c2 అనే వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు c అని రాస్తాం. దోస్ వెక్టర్స్ బిలాంగ్స్ టు బేసిస్ క్యాపిటల్ సి అండ్ స్కేలార్స్ -6 ప్లస్ 1. ఈ స్కేలార్స్ ఏంటంటే మనం v1 v2 అని ఇంతకుముందు థీరం లో చెప్పుకున్నాం కదా, దోస్ ఆర్ ద స్కేలార్స్ ఇక్కడ ఏంటంటే -6 ప్లస్ 1. ఆఫ్టర్ లీనియర్ కాంబినేషన్ ఆ స్కేలార్స్ ని మనం ఏమంటాం అంటే వెయిట్స్ అని కూడా చెప్పేస్తాం. బిఫోర్ లీనియర్ కాంబినేషన్ స్కేలార్స్ అంటాం, after that we can call them as a weights. So therefore in that format we can write the equation అన్నమాట. మీకు ఎప్పుడైనా లీనియర్ కాంబినేషన్ ఇచ్చారనుకోండి ఈ ఫార్మాట్ లో b1 is equal to 4c1 plus c2 అని, ఆ స్కేలార్స్ ని మనం ఏం రాస్తామంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తాం విత్ రెస్పెక్ట్ టు c. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు స్కేలార్స్ -c ప్లస్ 1 ఉంది కాబట్టి దాన్ని కూడా మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాసుకుంటాం. ఓకే. సో దేర్ఫోర్ మీకు ప్రాబ్లమ్ లో మనం స్మాల్ x ఓవర్ క్యాపిటల్ B అంటే కూడా సేమ్ ఒరిజినల్ డెఫినేషన్ ఎలాగైతే రాసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే రాస్తాం. సో దేర్ఫోర్ అండ్ స్మాల్ x is equal to 3b1 plus b2. సేమ్ హియర్ b1 b2 ఆర్ ద వెక్టార్స్ ఇన్ ద బేసిస్ క్యాపిటల్ B. అవి క్యాపిటల్ B లో కాబట్టి అప్పుడు ఏమని రాస్తాం, స్మాల్ x విత్ రెస్పెక్ట్ టు బేసిస్ క్యాపిటల్ B ఈక్వల్ టు వాట్ ఆర్ ద స్కేలార్స్ హియర్ 3 and 1.
Okay, here scalars C1, C2 are the 3 and 1 are the scalars. So therefore only those scalars only writing here. Why? Because actually coordinate vector అంటే మనం ఏమంటామమ్మా ఒరిజినల్ డెఫినేషన్ అకార్డింగ్ టు ద ఒరిజినల్ డెఫినేషన్ కోఆర్డినేట్ వెక్టర్ is it is a column matrix of the scalars. Okay, column matrix of the scalars we can write in this format amma. X with respect to capital B is equal to oftenly we can write this formula C1 C2 up to some C suffix n where what are the C1 C2 amma ఆ లీనియర్ కాంబినేషన్ లో వెక్టార్స్ ని వదిలేసి స్కేలర్స్ ఉంటాయి కదా స్కేలర్స్ అన్నిటిని మీరు కాలమ్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తే అదే మీకు రిప్రజెంటేషన్. దట్ ఈస్ ద గివెన్ డేటా అండ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద డయాగ్రామ్స్ అన్నమాట. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏం అడిగాడంటే ఎక్స్ ఫైండ్ ద సి కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సి అన్నాడు కాబట్టి సో దేర్ఫోర్ టు ఫైండ్ దట్ మ్యాట్రిక్స్ అప్లై ద కోఆర్డినేట్ మ్యాపింగ్ డిటర్మైన్డ్ బై సి టు ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 స్మాల్ x is equal to 3b1 plus b2 ఉంది కదా ఆల్రెడీ x ఉంది ఆ x కి we have to apply the coordinate mapping. కోఆర్డినేట్ మ్యాపింగ్ అంటే ఇలా ఉంటదమ్మా కోఆర్డినేట్ మ్యాపింగ్ డిటర్మైన్డ్ బై c అంటే ఈ ఫార్మాట్ లో కోఆర్డినేట్ మ్యాపింగ్ డిటర్మైన్డ్ బై c అంటే ఇట్లా రాస్తాం. సో బ్రాకెట్ లో x పెడతాం x is equal to సేమ్ ఇక్కడ చూడండి. సో దేర్ఫోర్ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాస్తాం అంటే since the coordinate mapping is linear transformation kabatti already since we have x is equal to 3b1 plus b2 so now for that value the coordinate mapping determined by c annappudu manam ee format lo notation istam with respect to c ikkada kuda with respect to c ani cheppestam danni manam itla split chestam. Okay, so therefore why because it is a linear transformation coordinate mapping is linear transformation kabatti according to the linear transformation vector addition preserves in the linear transformation. The first condition is vector addition. Okay, vector addition preserves కాబట్టి ఈ ఫార్మాట్ లో వెక్టర్ అడిషన్ కండిషన్ ఒకవేళ స్కేలర్ మల్టిప్లికేషన్ వస్తే కూడా దాన్ని కూడా యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ కండిషన్ అకార్డింగ్ టు దట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వెక్టర్ అడిషన్ ప్రిజర్వ్స్. సో దేర్ఫోర్ c కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ స్మాల్ x is equal to 3 into b1 over c plus 1 into b2 over c. This vector equation can be expressed as a matrix equation by using the vectors in the linear combination as the columns of matrix. So ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే LHS will be as it is x over c is equal to ఇక్కడ మనకు 2 వెక్టర్స్ ఉంటాయి b1 over c and b2 over c. ఈ 2 వెక్టర్స్ ని ఒక మ్యాట్రిక్స్ గా రాసుకుంటాం. స్కేలర్స్ ఉన్నాయి కదా 3 and 1 అని ఆ రెండింటిని ఇంకొక మ్యాట్రిక్స్ గా రాసుకుంటాం దట్ ఈస్ స్మాల్ x over capital B. Same notation in the theorem also we discussed that small x over capital C is equal to in that format b1 over c b2 over c up to so on b suffix n over c ఇలా మళ్ళీ దానికి ఒక సెపరేట్ మ్యాట్రిక్స్ రాసి ఇక్కడ మేము ఏమని రాసామంటే v1 v2 up to so on v suffix n అని రాసాం in the previous lecture. That is the question number 19. So therefore ఈ v1 v2 లో ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ v1 v2 లో మనం ఏం రాసుకుంటామంటే x with respect to basis capital B అని రాస్తాం. సేమ్ అదే x with respect to capital basis B. అక్కడ ఏంటంటే మనకు బేసిస్ డైమెన్షన్ స్మాల్ n ఇక్కడ బేసిస్ డైమెన్షన్ 2 ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ డైమెన్షన్. సో దేర్ఫోర్ సో ఇక్కడ b1c విత్ రెస్పెక్ట్ టు c అంటే మనకి ఏమొచ్చింది ప్రీవియస్ స్లైడ్ లో 4 1. ఓకే, సో దేర్ఫోర్ దిస్ వన్ b1 వెక్టర్ b1 విత్ రెస్పెక్ట్ టు c అంటే 4 1 b2 వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు c అంటే -6 1 కాబట్టి సో దేర్ఫోర్ దాని వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం కాలమ్స్ గా యాజ్ ఏ కాలమ్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. చెప్పాను కదా ఇక్కడ b1c అంటే ఒక కాలమ్ b2c అంటే ఒక కాలమ్ ఇలా మీకు డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. అట్లా ఆర్డర్ ఎంత 2 by 2 3 by 3 డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో దేర్ఫోర్ 4 1 -6 1 is the one matrix. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత మీకు 2 by 2. సో ఇట్ ఈస్ ఎ స్క్వేర్ యూనిక్ మ్యాట్రిక్స్. సో ఓకే, ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది 2 by 2 దీని పక్కన ఉన్నది 2 by 1. సో దేర్ఫోర్ వీ కెన్ అప్లై ద మల్టిప్లికేషన్. సో యూ కెన్ మల్టిప్లై ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలమ్. ఇఫ్ యూ మల్టిప్లై దట్ 12 minus 6 3 plus 1. So therefore the c coordinate vector of small x with respect to basis c is given by 12 minus 6 ante 6 3 plus 1 ante 4 6 4.